చెన్నైలోని అంబూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సుందరవేలు సహా ముగ్గురు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని ఓవర్టేక్ చేస్తుండగా కారు అదుపు తప్పి వెనక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది లారీ కింద చిక్కుకున్న కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీలను హాస్పిటల్కు తరలించారు. అసలే ఇది ఎన్నికల సీజన్. పార్టీల ప్రచారంలో బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఇవే గొడవలకు కారణమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ లోక్సభ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బిర్యానీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బిజ్నోర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్ సిద్దికీకి మద్దతుగా బహిరంగ సభ జరిగింది. సభ అనంతరం అక్కడే విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో బిర్యానీ ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ చెలరేగింది. ప్లేట్లు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. కర్నూలు జిల్లా పెద్ద పిడకల సమరం కంటే ముందుగా జరిగే చిన్న పిడకల సమరం రసవత్తరంగా సాగింది. పుప్పలదొడ్డిలో గిడ్డాంజనేయ స్వామికి ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలో 2 చోట్ల కొద్దిపాటి పిడకల్ని కుప్పలుగా పోశారు. 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఇక కైరుపల్లో పెద్ద నుగులాట కూడా ఉత్సాహంగా సాగింది. ఇక్కడ వీరభద్రస్వామి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం అదృష్టమైన ప్రవళిక అనే యువతి బావిలో శవమై కనిపించింది. అక్కంపేటలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ప్రవళిక కుటుంబ సభ్యులకు, బంధువులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ అనుచరుడు ప్రవీణ్ కక్కర్ ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇండోర్లోని ప్రవీణ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయనపై హవాలా లావాదేవీల ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ, మధ్యప్రదేశ్లోని 6 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ప్రవీణ్తో పాటు మరికొంతమంది ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల వెనుక కేంద్రం ఉందని ఆరోపించారు కమల్నాథ్. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. కూచ్బెహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన టీఎంసీపై మండిపడ్డారు. దీదీకి భయం పట్టుకుందని, అందుకే అసహనంలో ఉన్నారని అన్నారు. బెంగాల్ ప్రజల భవిష్యత్తును మరొకరి చేతుల్లో పెట్టి మనుష్ అనే పదాన్ని తనఖా పెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మోదీ. मोदी मोदी करते हैं ना, उतना ही किसी की नींद उड़ जाती है। जानते हैं ना कौन है वो? कौन है? स्पीड ब्रेकर। पश्चिम बंगाल की स्पीड ब्रेकर दीदी चैन से सो नहीं पा रही है और सारा अपने अफसरों पर गुस्सा निकाल रही है, इलेक्शन कमीशन पर गुस्सा निकाल रही है। राजनीति में जमीन खिसकना क्या होता है? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు నిజాం పాలనను తలపిస్తోందని ఆరోపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. పెద్దపల్లిలో బీజేపీ సభకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే దేశద్రోహులకు వేసినట్లే అని అన్నారు యోగి. शुभाकांक्षु भाइयों बहनों, तेलंगाना राष्ट्र समिति जो विगत 5 वर्ष से यहाँ पर शासन कर रही है, आज उसके गठबंधन को देख करके ऐसे लगता है कि जैसे वह तेलंगाना के अंदर फिर से निजाम शाही को स्थापित करके यहाँ के लोगों को पुनः गुलाम बनाना चाहती है। टीआरएस के इस षड्यंत्र को सफल नहीं होने देना है और इस दृष्टि से आज भारतीय जनता पार्टी आप सबके सामने आई है कि भारतीय जनता पार्टी
हर प्रकार के समाज विरोधी, राष्ट्र विरोधी और किसी भी प्रकार की विकास विरोधी गतिविधि पर पूरी सख्ती के साथ लगाम लगा భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేస్తే మునిగిపోకుండా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో మాట్లాడారు ఆయన. సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవడానికి పోలవరం నిర్మించుకుంటూ ఉంటే కేసీఆర్ కేసులు వేస్తున్నారని విమర్శించారు. నీళ్లు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్ ఈయన పెత్తనం మనకు కావాలా, ఈయన పర్మిషన్ మనకు కావాలా. ఇప్పుడు అంటున్నాడు ఏదైతే భద్రాచలం మునిగిపోతుందని. ఎవరి తమలో భద్రాచలం మందవనా కాదా? మునిగిపోకుండా మేమే చూసుకుంటాం, మాకు ఇచ్చేసి భద్రాచలం నీకు ఇష్టం లేకపోతే. నేను చెప్పేది కరెక్ట్ అవునా కాదా? భద్రాచలం మంది, ఆ భద్రాచలం మనకే ఇమ్మనండి, మనమే కాపాడుకుంటాం, మునక్కుండా చూసుకుంటాం, శ్రీరాముని గుండెల్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం, ఏ బాధ లేదు. ఇంకొక పక్కన నాగార్జున సాగర్ కూడా ఆయనకి ఇవ్వాలంట, శ్రీశైలం కూడా ఆయనకే ఇవ్వాలంట, రాయలసీమకు నీళ్లు ఇవ్వకూడదంట. ఏం తమ్ముళ్ళు, ఈ కోడికత్తి పార్టీకి సిగ్గుందా? కొంచెం రోషం ఉందా? 5 ఏళ్ల నాడు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి ఇంకో మేనిఫెస్టో ఇచ్చారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తానిచ్చిన మేనిఫెస్టోను అమలు చేసి దాని ఆధారంగానే 5 ఏళ్ల తర్వాత ప్రజా తీర్పు కోరుతానని చెప్పారు జగన్. ఇది మన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక కింద ఇది మనం ప్రకటించాం. ఇది ఎందుకో తెలుసా? కేవలం ఇటువైపు మాత్రమే ఉంది. కారణం, ఇందులో చెప్పిన ప్రతి అంశము మీకు ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకునేట్టుగా ఇది చేయడం కోసమే ఇది కేవలం ఇటువైపునే మాత్రమే చూపించా. ఇంతకన్నా ఎక్కువైతే గుర్తుపెట్టుకునేది కానీ పెట్టుకునేది ఉండదు, పాలకులు చేసేది ఉండదు. ఇందులో చెప్పిన ప్రతి అంశము, ప్రతి మాట ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఇది చేశాను అని చెప్పి మీకు చూపిస్తూనే ఉంటా. చివరకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే పేపర్ మళ్ళీ మీకు చూపించి ఇదిగో దీంట్లో. దేశంలో అత్యధిక తలసరి వినియోగం తెలంగాణదేనన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని కనీసం 1 కోటి మందికైనా ఇచ్చారని ప్రశ్నించారు కేసీఆర్. గుంట లెక్క తేలి ఎవల భూమి ఏందో బ్రహ్మాండంగా వాళ్ళకు అధికారికంగా పాస్బుక్ ఇవ్వడమే కాదు, కంక్లూజివ్ టైటిల్ పూర్తి యాజమాని, ఈయననే యజమాని అని ప్రభుత్వం ధృవీకరించేటువంటి యాజమాన్య హక్కును, పూర్తి యాజమాన్య కంక్లూజివ్ టైటిల్ అంటారు దాన్ని, ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా భూ యజమానికి సంపూర్ణమైన హక్కు కూడా కల్పిస్తాం. అటువంటి చట్టం తెస్తా ఉన్నాం. భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేస్తే మునిగిపోకుండా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో మాట్లాడారు ఆయన. సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవడానికి పోలవరం నిర్మించుకుంటూ ఉంటే కేసీఆర్ కేసులు వేస్తున్నారని విమర్శించారు. నీళ్లు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్ ఈయన పెత్తనం మనకు కావాలా, ఈయన పర్మిషన్ మనకు కావాలా. ఇప్పుడు అంటున్నాడు ఏదైతే భద్రాచలం మునిగిపోతుందని. ఎవరి తమలో భద్రాచలం మందవనా కాదా? మునిగిపోకుండా మేమే చూసుకుంటాం, మాకు ఇచ్చేసి భద్రాచలం నీకు ఇష్టం లేకపోతే. నేను చెప్పేది కరెక్ట్ అవునా కాదా? భద్రాచలం మంది, ఆ భద్రాచలం మనకే ఇమ్మనండి, మనమే కాపాడుకుంటాం, మునక్కుండా చూసుకుంటాం, శ్రీరాముని గుండెల్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం, ఏ బాధ లేదు. ఇంకొక పక్కన నాగార్జున సాగర్ కూడా ఆయనకి ఇవ్వాలంట, శ్రీశైలం కూడా ఆయనకే ఇవ్వాలంట, రాయలసీమకు నీళ్లు ఇవ్వకూడదంట. ఏం తమ్ముళ్ళు, ఈ కోడికత్తి పార్టీకి సిగ్గుందా? కొంచెం రోషం ఉందా? 5 ఏళ్ల నాడు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి ఇంకో మేనిఫెస్టో ఇచ్చారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.
తానిచ్చిన మేనిఫెస్టోను అమలు చేసి దాని ఆధారంగానే 5 ఏళ్ల తర్వాత ప్రజా తీర్పు కోరుతానని చెప్పారు జగన్. ఇది మన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక కింద ఇది మనం ప్రకటించాం. ఇది ఎందుకో తెలుసా? కేవలం ఇటువైపు మాత్రమే ఉంది. కారణం, ఇందులో చెప్పిన ప్రతి అంశము మీకు ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకునేట్టుగా ఇది చేయడం కోసమే ఇది కేవలం ఇటువైపునే మాత్రమే చూపించా. ఇంతకన్నా ఎక్కువైతే గుర్తుపెట్టుకునేది కానీ పెట్టుకునేది ఉండదు, పాలకులు చేసేది ఉండదు. ఇందులో చెప్పిన ప్రతి అంశము ప్రతి మాట ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఇది చేశాను అని చెప్పి మీకు చూపిస్తూనే ఉంటా. చివరకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే పేపర్ మళ్ళీ మీకు చూపించి ఇదిగో దీంట్లో. దేశంలో అత్యధిక తలసరి వినియోగం తెలంగాణదేనన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని కనీసం 1 కోటి మందికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు కేసీఆర్. గుంట లెక్క తేలాలి, తేలి ఎవల భూమి ఏందో బ్రహ్మాండంగా వాళ్ళకు అధికారికంగా పాస్బుక్ ఇవ్వడమే కాదు, కంక్లూజివ్ టైటిల్ పూర్తి యాజమాని ఈయననే యజమాని అని ప్రభుత్వం ధృవీకరించేటువంటి యాజమాన్య హక్కును, పూర్తి యాజమాన్య కంక్లూజివ్ టైటిల్ అంటారు దాన్ని, ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా భూ యజమానికి సంపూర్ణమైన హక్కు కూడా కల్పిస్తాం. అటువంటి చట్టం తెస్తా ఉన్నాం. పాని నకలు మార్చేసినాం, మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు మార్చినామంటే ఈ దోపిడీ శక్తులు రైతులను పీడించుకొని తినడం, కాస్తుదారు కాలం, పట్టాదారు కాలం, అనుభవదారు కాలం అని కాలమ్స్ పెట్టి 36 కాలమ్స్ పెట్టినారు. ఎందుకు అర్థంరా? మంచిగానే ఉన్నది, ఏమైనా గడబడైందా? ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోతుందని, అమరావతి రాజధానిగా ఉండదని చెప్పారు హీరో శివాజీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దృశ్యాలు, అమరావతిలో జరుగుతున్న పనులను వీడియో ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు ఆయన. ప్రజలు తమ ఓటును వృధా చేసుకోవద్దని, పోలవరం ఎవరు నిర్మిస్తారో వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు శివాజీ. నెల్లూరు జిల్లా వైసీపీకి చెందిన ప్రకృతి వైద్యుడు మస్తాన్ యాదవ్ టీడీపీలో చేరారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ సభలో సీఎం చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నరసరావుపేట ఎంపీగా వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపిస్తే తాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు ఆమె సోదరి రుద్రమదేవి. మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని, వైసీపీ తీసుకొచ్చిన నవరత్నాల్ని ప్రజలకు అందిస్తామని చెప్పారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల అవగాహన కోసం జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. గతంలో ఒక్క ఈవీఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులకు ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరగడం తలనొప్పిగా మారింది. దీంతో 12 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జాతీయ రహదారిపై వాహనాల్ని తనిఖీ చేస్తున్న పోలీసులకు నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. అవినీతి పార్టీకి అవకాశం ఇస్తారా? అభివృద్ధి చేసే పార్టీకి పట్టం కడతారా? ఏపీ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు సినీ నటుడు బాలకృష్ణ. ఏప్రిల్ 11న ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరి అవుతుందన్నారు. విద్యార్థులు, మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి ఉండడం ప్రజల దురదృష్టకరమన్నారు వైసీపీ నేత షర్మిల. పశ్చిమ గోదావరి జిల్లా రాజోలులో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. తనకు ప్రాణహాని ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. మార్చి 16 నుంచి ఇప్పటి వరకు తనపై 3 సార్లు దాడి చేయడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.